ఇప్పుడు ఎంతో అత్యద్భుతంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ, దాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఈ రోజున ఈ భయంకరమైన ఫోన్స్ మన చేతుల్లోనికి వచ్చినప్పటి నుండి కూడా చాలా మంది స్త్రీలైన వారు తెలియని వ్యక్తులతో చాటింగులు చేస్తూ, ఫేస్బుక్లో వారికి మెసేజ్లు పెడుతూ, ఇన్స్టాల్లో వారు రీల్ పోస్ట్ చేస్తున్నప్పుడు కామెంట్స్ పెడుతుంటే ఆ కామెంట్స్కి ఉబ్బి తబ్బిబ్బైపోయి అయ్యో నాకు పెళ్ళయింది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వారితో చాటింగుల దగ్గరుండి మొదలుపెట్టి డేటింగుల వరకు వెళ్ళి ఇంట్లో భర్తను పిల్లలను కూడా విడిచిపెట్టి అలాంటి భయంకరమైన వ్యక్తులతో పాపములో పడిపోయిన సందర్భాలను చూస్తూ ఉన్నాం. భర్తలు కూడా ఇలాంటి భయంకరమైన వ్యసనాలలో పడిపోయి భార్యలను కూడా కేర్ చేయకుండా ఎంతో భయంకరంగా జీవిస్తున్న పరిస్థితులు నేడు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్త, దేవుడు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకు శిక్ష అనేది ఖచ్చితంగా వేసి తీరుతాడు. లేదా నువ్వు చేసే ఆ పాపమే నీకు శిక్షగా మారే పరిస్థితి రావచ్చు.